నియోజకవర్గం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జవాన్ల మృతదేహాలు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న జవాన్ల మృతదేహాలు. లద్దఫ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5గురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 3 ఉన్నారు. వాస్తవదీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లెప్కు 148 కిలోమీటర్స్ దూరంలో శనివారం మంచు కరిగి షోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకొనిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషనర్ అధికారి ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు మరణించారు. ధనలక్ష్మి వెంకన్నల కుమారుడైన నాగరాజుకు 5 ఏళ్ల క్రిందట మంగాదేవితో పెళ్లైంది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన సుభాన్ ఖాన్ కూడా మరణించారు. ఇతను 17 ఏళ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవాల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంపూర్లో సుమారు 100 ఇండ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుండి 2 సైనికులు సెలెక్ట్ అయ్యారు. వీరిలో కొందరు రిటైర్డ్ అయ్యారు.
సార్ కొంచెం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.